ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయితే 3 నెలలు అయితే 4 రోజులు అయితే పోయి ఇది చేంజ్ అయింది. అసలు కంపెనీ మీద కొట్టుకున్నది. కంపెనీ మీద కొట్టుకొని డ్యూటీ ఎక్కిండట. డ్యూటీ ఎక్కిండు నెల 5 రోజులు అవుతుంది అన్నాడు. డ్యూటీకి పోయి ముంగట ఈ యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. అంటే మా తమ్ముడు పెద్ద తమ్ముడు కూడా అన్నీ ఉన్నాడు. ప్రశాంత్ పెద్ద తమ్ముడు అన్నీ ఉన్నాడు. అయితే కంపెనీ ఇన్ఫార్మ్ చేయలేదు వీళ్ళకి జరిగింది. వీళ్ళు దూరం ఉంటారు. దూరం ఉండడుకు ఆ ప్రాసెస్ అంతా తెలియదు నాకు వచ్చిన విషయంలో. 4 రోజుల తర్వాత వీళ్ళకు 2 రోజులు సండే నాడు ఆదివారం నాడు పెద్ద తమ్ముడు దగ్గర వేయండి. సోమవారం డ్యూటీ ఉంటుందని వెళ్ళిపోయారు. వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక సోమవారం నాడు డ్యూటీకి ఎక్కారు. డ్యూటీకి పోయేందుకు కార్లో పోగా యాక్సిడెంట్ అయింది అని చెప్పింది. ఇంకా అంతే విషయం. మ్యారేజ్ కాలేదు. అంతకుముందు మీతో ఎప్పుడన్నా మాట్లాడండి. వేరే దేశం పోయిండు ఇంతకుముందు కూడా. ఇంతకుముందు మస్కట్ వేయండు. ఇడికి పోయి 4 నెలలు అవుతుంది. 4 నెలలు దేశం యాక్సిడెంట్ అయింది. పెద్దలు అడిగి ఒక పెద్దగూడితో అడిగి వాడు వచ్చే 2 రోజులు ఉండేస్తానికి పోయింది. 2 చూపించింది పోయింది. వాడు పోయి మళ్ళీ దాని కంపెనీకి పోయింది. పోయి అలా నాడు పొద్దుకు పోయింది. తెల్లారితో డ్యూటీ పోయింది. సోమవారం యాక్సిడెంట్ అయింది. దిక్కులు ఎక్కడ ఇప్పటికి ఎన్ని నెలలు అయినా ఇబ్బంది. ఈ దేశం దుబాయ్ ప్రభుత్వాన్ని ఏమన్నా సాయం చేయాలి. సాయం చేయమని చెప్పారు. గరీబ్ వీడికి లగ్గానికి వచ్చినప్పుడు చెల్లె ఉన్నది. పెళ్లి కాలేదు. చెల్లి ఉన్నది. తమ్ముడు ఉన్నాడు. త్వరగా మాకు చేసి పెట్టి మా ఇల్లు చీకటి చేసి పెట్టి చెప్పు. ఎన్ని నెలలు అయిపోయి దేశం అది ఇచ్చిపెట్టి ఇప్పుడు చెప్పు. ఫోన్ మాట్లాడినా మీతో మధ్యలో మీకు ఎట్లా అంటే ఏం జరిగింది? ఇంకా అక్కడ యాక్సిడెంట్ అయిందని ఆయన ఉన్నాడు. కంపెనీ వేస్తారా లేకపోతే బయట చేసిన ఎన్ని నెలలు అయిపోయి? 4 నెలలు. లాస్ట్గా మీతో ఏమైనా చెప్పిండి? ఏమైనా మాట్లాడిందా? ఏం మాట్లాడు. అంతే.